గ్యాస్ కష్టాలు ఇప్పట్లో తొలగిపోవా? సామాన్యుల ఇక్కట్లను ఏజెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయా? సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారా? కడపలోని చిన్న చౌక్లో కస్టమర్లు ఏజెన్సీ నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగారు. తాము సిలిండర్ బుక్ చేయగా సిలిండర్ రాకపోయినా డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చిందని కస్టమర్లు వాపోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. సంక్షోభం కారణంగా కొనసాగుతున్నటువంటి గ్యాస్ సంక్షోభం కూడా ఇంకా కొనసాగుతోంది. చాలా గ్యాస్ ఏజెన్సీల వద్ద కస్టమర్లు తమ గ్యాస్ రావడం లేదంటూ, తర్వాత బుకింగ్ కావాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాం. కడప నగరంలోని ఇదే బ్రహ్మ ఏజెన్సీ ఉందో, బ్రహ్మ ఏజెన్సీస్ కూడా, వీరబ్రహ్మ ఏజెన్సీస్ కూడా ఇదే వ్యవహారం నడుస్తుంది. చెప్పండి, ఎప్పుడు బుక్ చేశారు? మీకు ఏం గ్యాస్ రాలేదు? నేను 6వ తేదీ బుక్ చేశాను అన్న. 1 వీక్ రామన్నారు, వచ్చాను. మళ్ళీ రేపు మొన్నాడు సిలిండర్ ఇస్తాము అన్నారు. అలా ఏమి ఇస్తారో ఏమో, అలాగే తెలియాలన్నా. ఎందుకు చెప్తున్నారు అట్లా? ఏమో తెలియదు అన్న, అది మనకు. మా వాళ్ళకి అయితే బయట బ్లాక్ లో 3,000 4,000 సిలిండర్ దొరుకుతాయన్న. ఇండియన్ దొరుకుతాయి, హెచ్పి దొరుకుతాయి, అన్ని బయట బ్లాక్ లో నీకు 3,000 4,000 రాత్రి టికెట్ల ఇస్తాం. అది ఎవరు ఇస్తారో ఏమనేది మనకు తెలియదు. ఇవ్వకుండా హోటల్లకు సిలిండర్ లెట్ వస్తాయన్న. మీరు ఎప్పుడు బుక్ చేశారన్నా? మేము 1 వీక్ అయిపోయింది సార్. పోతానాము. వస్తాదినా మీ హోల్డ్లో వచ్చింది, మళ్ళీ బుక్ చేయండి అదే పదే చెప్తారు. కానీ సిలిండర్ డెలివరీ అనేది లేదు. మాది నకాష్ కాడి నుంచి వస్తున్నాం మేము. అక్కడి నుంచి ఇక్కడికి రావాలా, చాలా హెడేక్ అయిపోయింది గ్యాస్ గురించి. ఇక్కడికి వస్తే కనుక గంటల తరబడి నిలబెట్టి చేస్తున్నారు. గ్యాస్ అది ఇవ్వడం లే. మనకు 1 వీక్ అయిపోయింది. ఇంట్లో గ్యాస్ చిన్న పిల్లలు ఉండరు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఇంట్లో ఇది ఎక్కువ చేసుకున్నా కూడా ఇవ్వడం లే సిలిండర్లు. నేను 4వ తేదీ బుక్ చేసి 4 రోజులు అయిందండి బుక్ చేసి. 13వ తేదీ తీసుకున్నారంట. ఎట్లా తీసుకుంటారండి? వాళ్ళ మాకు సంబంధం లేదు. అడిపోయి అడుగుకొని ఏమంటది ఆ వాళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళి ఎవరితో కంప్లైంట్ చేసుకుంటావో చేసుకొని ఆమె అంటుంది లోపల. ఆమె నాకు రాలేదండి. చూడండి. నేనేం కలెక్టర్ ఆఫీస్కి పోదాం అనుకున్నా. ఇంకేం చేయాలండి చెప్పండి? నేనే కాదు, ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? 3 ఉన్నారు నా ఈడ. 5 నెలల నుంచి నేను 5 నెలలు ఇండియాలోనే లేను అసలు. నేను వచ్చి 1 వారం అయింది. వచ్చిన 4వ రోజు తెలుసుకున్నా ఇక్కడ పరిస్థితి ఏమంటే ఈయన సరిగ్గా దొరకడం లేదని. 3,000కు నీకు బ్లాక్ లో అమ్మినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు కూడా చెప్పండి. నా పేరు నవాజ్ అండి. నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. సో నీట్గా ఆన్లైన్లో బుక్ చేశాను ఒక 15 డేస్ బ్యాక్. యాక్చువల్లీ ఇది క్రైసిస్ రాకుండా ముందే చేసేసాను నేను. ఓకే 2-3 డేస్ పడుతుందని నేను చేసేసాను. మెసేజ్ కూడా వచ్చింది, కన్ఫర్మేషన్ యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ బుక్డ్ అని. 2-3 డేస్ చూసాము. మళ్ళీ న్యూస్ వచ్చాయి, లేదు సిలిండర్స్ లేట్ అవుతుందని. సర్లే అని వదిలేసాను. నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చాను. మళ్ళీ వస్తే నిన్న డెలివర్డ్ అని మెసేజ్ వచ్చేసింది. ఇంట్లో అడిగితే ఖాళీగా ఉంది సిలిండర్, ఎవరు రాలేదు, ఈ డెలివరీ బాయ్ రాలేదు, ఎవరు రాలేదని. మళ్ళీ ఇక్కడ వచ్చి చూస్తే ఇట్లా వెళ్ళిపోయింది, వేరే వాళ్ళకి ఇచ్చేసాం, బ్లాక్లో అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇట్లా అసలు ఒక కస్టమర్కి, ఒక చదువుకున్న వాళ్ళకి ఇట్లా పెడుతుంటారు. మాకు తెలియదు, అసలు చెప్పట్లేదు వాళ్ళు. మాకేం తెలుసా? సమాధానం రిప్లై సరిగ్గా ఇవ్వట్లేదు. ఏజెన్సీ పెట్టింది ఎందుకు అట్లయితే అంటున్నా నేను. ఏజెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. దానికి మేము ఏజెన్సీకి మనం సర్వీస్ చేసి వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం, అంతే, సింపుల్. అంతే అండి. ఓటీపీ రాకుండానే డెలివరీ చేశారని ఇద్దరు కంప్లైంట్. సార్ నేను హిస్టరీ డేటా మిస్బిహేవ్ చేస్తున్నారు, కస్టమర్ సరైన సమాధానం చెప్పట్లేదని చెప్తున్నారు. మీరేమంటారు? సార్ నేనైతే ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళది బిల్లు ఏ డేట్ లో బుకింగ్, ఏ డేట్ లో డెలివరీ హిస్టరీతో నేను ఓటీపీతో సహా చూపిస్తాను సార్. ఓటీపీతో కూడా వాళ్ళు ఇప్పుడు ఓటీపీ కన్ఫర్మేషన్ లేదు, డెలివరీ చేయలేరు సార్. రండి చూపిస్తాను. ఓటీపీతో కన్ఫర్మేషన్ డెలివరీ ఇవ్వలేదు అంటున్నారు కదా. ఇప్పుడు లేదు, ఓటీపీతోనే కన్ఫర్మేషన్ సార్. బిల్లు వితౌట్ ఓటీపీతో డెలివరీ లేకుండా మా రాంగ్. అక్కడ ఓటీపీతో కన్ఫర్మేషన్ గా డెలివరీ అయింది సార్. ఒకసారి రండి నేను చూపిస్తాను. ఓటీపీతోనే పడింది ఆ బిల్లు. కస్టమర్తో సమాధానం చెప్పకుండా ఎందుకు వాళ్ళతో వాగ్వాదం చేయడం? కస్టమర్ వాళ్ళ మీద వ్యతిరేకంగా ఏ కస్టమర్ సార్, ఓకే, ఏ కస్టమర్ గట్టిగా ఇన్వాల్వ్మెంట్ అయితే చేయలేదు సార్. మనకి సోమవారం చెప్పట్లేదు. 5వ తారీఖు బుక్ చేసినారు సార్. 5వ తారీఖు డెలివరీ అయింది. మళ్ళీ 8వ తారీఖు బుక్ చేస్తే ఆ బుకింగ్ ఏమో తీసుకునింది.
బిల్ ఇన్వెస్ట్ జనరేటింగ్ గాను 35 days లాక్ వస్తుంది. అది లాక్ ఉండేది బిల్లు మనకు కన్స్యూమర్ నెంబర్ బుకింగ్ అయింది కదా, ఇప్పుడు నాకు బిల్ ఎందుకు రావట్లేదు అని ప్రశ్న సార్. ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పిన, ఇంకా 4వ సారి ఇదే కస్టమర్ కి 2 సార్లు వచ్చింటారు. ఇంతవరకు ఒక బుక్కే కాల. జనవరిలో నా సిలిండర్ ఇచ్చినారు 25వ తారీఖు నుంచి, జనవరి 20వ తారీఖున. ఇంతవరకు నేను అయిపోయింది, మళ్ళీ బుక్ చేస్తాడా, బుక్ చేస్తే నాకు ఈయన ఇంతవరకు బుక్కే కావడం లేదు. అది కారణం ఏమి? ఫోన్ పే నుంచి చేసుకునే ఆప్షన్ ఇచ్చినాడు గవర్నమెంట్. ప్లస్ ఏదంటే ఫోన్ ఇండియన్ ఆయిల్ వల్ల యాప్ నుంచి బుకింగ్ చేశాడు. డెలివరీ సమస్య ఏం లేదు సార్, వస్తున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే అది బ్లాక్ బుకింగ్ కన్ఫర్మేషన్ SMS, దీంట్లో SMS ఉండడం వల్ల నాకు బుకింగ్ కన్ఫర్మేషన్ అయింది, డెలివరీ ఎందుకు రావట్లే, ఆ ప్రెజర్ ఎక్కువ ఉంది సార్. అంతే. బుకింగ్స్ వచ్చి ఈ రోజు డైలీ 400 డెలివరీస్ అయితే కన్ఫర్మేషన్ అయితేనే సార్, వితౌట్ DAC లేనిది ఇవ్వట్లేదు సార్. అది సార్ మెయిన్ పాయింట్. డిఏసీ లేని వాళ్ళకి ఏదైనా ఉంటే కన్నా అది డెలివరీ బాయ్కి ఏదైనా చేసినా అంటే డెలివరీ బాయ్ చేసే ఆప్షన్ కూడా లేదు సార్. కన్ఫర్మేషన్ గా వితౌట్ DAC లేని బిల్లు పోస్టింగ్ పడదు. ఆ DAC వాళ్ళు ఎట్లా అనుకుంటారు ఉండండి అక్కడ కానీ DAC కూడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇన్వాయిసింగ్ డెలివరీ అని వస్తుంది. దాని కన్ఫర్మేషన్ మెసేజ్ ఇన్వాయిసింగ్ డెలివరింగ్ అని కాదు, డెలివరీ ఆప్షన్ ఇన్వాయిసింగ్ డెలివరీ అని వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇన్వాయిస్ మాకు డెలివరీ అయిపోయినట్టు మెసేజ్ వచ్చింది అన్నారు. ఇప్పుడు ఈ కస్టమర్ ఇక్కడ అంతే, డెలివరీ అయిపోయిందని వస్తున్నాడు. దాంట్లో ఏమనుందంటే ఇన్వాయిస్ డెలివరీ ప్లీజ్ ఆథరైజేషన్ DAC కోడ్ అని వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని డెలివరీ అయినట్టు వస్తుంది. సార్ ఎవరు చూపించమని ఇండియన్ ఆయిల్ వన్లో ఉంటుంది సార్, యాప్ లో ఎప్పుడు డెలివరీ అయింది అన్నంత ఉంటుంది. 3 వారాల నుంచి బుక్ చేస్తా ఉంటే ఇంతవరకు బుక్ చేయగలరు. 3 వారాల నుంచి బుక్ చేస్తున్నాం సార్, బుకే కావడం డెలివరీ. ఇది గ్యాస్ గోడౌన్ల దగ్గర, గ్యాస్ ఏజెన్సీల దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా చాలా మంది ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం, తర్వాత ఇంటి దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి గ్యాస్ ఏజెన్సీల వద్దకు వస్తున్నారు. తమకు తక్షణం డెలివరీ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తాం. చాలా కాలంగా మేము బుక్ చేస్తున్నప్పుడు కూడా బుకింగ్ కావాలనేటువంటి ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. చాలా మంది తమకు OTP సమస్యలు వస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఆ గ్యాస్ బుక్ అయిన తర్వాత వచ్చేటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని తమ గ్యాస్ ఏజెన్సీల వద్దకు వస్తున్నారు. వాస్తవంగా ఇండియన్కు ఇచ్చినటువంటి ఇండియన్ మేరకు గ్యాస్ సరఫరా చేసేందుకు అన్ని వసతులు మా దగ్గర ఉన్నాయి. తర్వాత సరఫరా కూడా సక్రమంగా ఉందని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు తమ వెంటనే డెలివరీ కావాలన్నటువంటి ఒక డిమాండ్ కారణంగానే ఈ సమస్య వస్తుంది. తర్వాత ప్రభుత్వం ఆదేశించే ఆదేశాల మేరకు OTP వచ్చిన తర్వాతనే డెలివరీ చేస్తున్నటువంటి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే కూడా తమకు వచ్చేటువంటి OTPకి ఇంతవరకు డెలివరీ కాకపోవడం వల్ల తమకు గ్యాస్ సమస్యలు తప్పవనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి వస్తాయి. ఇప్పుడు మనం ఎయిర్ బ్రహ్మ గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉన్నామో చాలా మంది కస్టమర్లు తమ గ్యాస్ ఇవ్వాలి, తర్వాత ఇవ్వకుంటే ఇబ్బంది అవుతుంది, తర్వాత ఎన్ని రోజులుగా ఉన్నా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ దాదాపు 3 నెలలుగా తాము ఇప్పటి వరకు గ్యాస్ తీసుకోలేదు, బుక్ చేసినప్పుడు కూడా ఇంకా బుకింగ్ తీసుకోకపోవడం ఏంటని కూడా ప్రశ్నిస్తారు. కొంతమందికి వెంటనే అందుతున్నాయి, మాకే ఎందుకు తర్వాత అందడం లేనటువంటి కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది కడపలోని గ్యాస్